నమస్తే మా గుడ్ మార్నింగ్ 8 అవుతుంది. కొంచెం లేట్ లేచిన ఎందుకంటే నేను యూషిరు పడుకోవడానికి నేను నైట్ 2 అయిన ఉండే. బట్ వీక్ స్టార్ట్ అయింది ఈ రోజు మండే అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్. చాలా పిచ్చిగా చిరాగ్గా ఉంది నాకు. నేను జిమ్ పోలేదు, స్నానం కూడా చేయలేదు. ఆఫీస్ పని మా ఈ రోజు మస్తుంది. అంటే లాస్ట్ ఎండ్ ఆఫ్ వీక్ లోపలనే నేను కొన్ని కంప్లీట్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయిన ఉండే. కొన్ని డిపెండెన్సీస్ ఉన్నాయి. ఫ్రైడే అయిపోయింది, సాటర్డే సండే కూడా అయిపోయింది, మండే వచ్చేసింది ఆల్రెడీ. అండ్ ఐ హావ్ టు ర్యాప్ అప్ మై వర్క్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. చేతిలో ఎక్కువ టైం లేదు, చెప్పిన కదా టీమ్ డిపెండెన్సీస్ ఉన్నాయి. రైట్ నౌ ఐఎమ్ నాట్ వెరీ హంగ్రీ అండ్ టుడే డోంట్ ఫీల్ లైక్ కుకింగ్ ఆల్సో. ఎందుకంటే నేను అంతసేపు అన్ని మసాలాలు, కట్టింగ్లు, మ్యారినేషన్లు, పెరుగు, అది ఇది మొత్తం ఇదే నడిచింది కదా. ఐ డోంట్ ఫీల్ లైక్ కుకింగ్ టుడే. లెట్స్ ప్లాన్ సంథింగ్ యాజ్ డే ప్రోగ్రెసెస్. చూద్దాం. బట్ రైట్ నౌ లెట్స్ స్టార్ట్ విత్ ది ఆఫీస్ వర్క్. అండ్ యాజ్ ఐ జస్ట్ సెడ్ మన చేతిలో ఎక్కువ టైం కూడా లేదు. లెట్స్ గో. అండ్ బై ద వే ద వెదర్ ఈస్ వెరీ క్లౌడీ టుడే. చాలా మూడీ వైబ్ ఉంది ఈ రోజు. డ్రైగా చల్లగా పిచ్చిగా ఉంది అంతా. 2 hours later. ఒక 2 గంటల నుంచి బ్యాక్ టు బ్యాక్ పని నడుస్తుంది మా. లిటరల్లీ నీళ్ళు కూడా దానికి గ్యాప్ లేకుండే. ఒక నిమిషం మాకు ఫస్ట్ పోయిన వాటర్ గ్లాస్ తెచ్చుకుంటా. 12 seconds later. Cheers. అమ్మా. బట్ వీకెండ్ కే కంప్లీట్ చేద్దాం అనుకున్నాము. ఇంకా కంప్లీట్ కాకుండా డిపెండెన్సీస్ ఉండే కదా, ఇక అందుకే బ్యాక్ టు బ్యాక్ పని నడుస్తుంది అప్పటి నుంచి. Later. మా క్విక్ అప్డేట్. ఇట్ లుక్స్ లైక్ మన షూస్ డెలివర్ అయినాయి. లెట్స్ గో. ఓకే, ఇట్ ఈస్ హియర్. రైట్. ఫైనలీ వి గాట్ అవర్ షూస్ మా. ఒక 2 వారాల నుంచి టార్చర్ ఉండే. క్యాజువల్ షూస్ వేసుకొని జిమ్ పోతున్నా. బట్ ఫైనలీ వి గాట్ దీస్. ఈ రోజు నుంచి ఇచ్చి పడేయచ్చు. ఇప్పుడు ఎందుకులే, జిమ్ పోయేటప్పుడు ట్రై చేద్దాం. 3 hours later. టైం 2 అవుతుంది. ఈ రోజు ఐ డోంట్ ఫీల్ లైక్ కుకింగ్ అని చెప్పిన కదా. ఇంట్లో కొంచెం ఎగ్ కర్రీ ఉండే. ఇప్పుడే రైస్ ఎగ్ కర్రీ పెట్టుకొని తినేసిన. ఐ హావ్ లాక్డ్ ఇట్ డౌన్. ఇట్ ఇస్ సమ్వేర్ అరౌండ్ 800 calories. అండ్ నౌ లెట్స్ గెట్ బ్యాక్ టు వర్క్. 2 కాల్స్ ఉన్నాయి, పోయేది సెట్ చేద్దాం. Later. 2 hours later. మా 5 అవుతుంది అండ్ వీ క్యాన్ క్లోజ్ ద ల్యాప్టాప్ ఫర్ టుడే. వామ్మో, అప్పటి నుంచి పని నడుస్తూనే ఉంది మా. అండ్ ఫైనలీ తీసి పక్కన పెట్టచ్చు. ఐమ్ డన్. Just then. థ్యాంక్ యూ సో మచ్. వి జస్ట్ గాట్ దిస్ ఫ్రమ్ అమెజాన్. ఏంటో చూడాలని ఉందా? చూద్దాం దా. ఓపెన్ చేసి అసెంబుల్ చేస్తే అర్థమవుతుంది. సో వి గాట్ దిస్. ఇక్కడ అంతా చిందరవందరికి ఇష్టం వచ్చినట్టు ఉంటున్నాయి. సో ఒక చిన్న ఆర్గనైజర్ ట్రే కొన్నా. లెట్స్ అసెంబుల్ దిస్ నౌ. వెరీ సింపుల్, అయిపోయింది. ఆల్ రైట్, సో హియర్ వి ఆర్. అవసరమా అంటే అవసరం లేదు, బట్ కొంచెం నీట్ గా కొంచెం ఆర్గనైజ్డ్ ఉంది. సో ఐమ్ హ్యాపీ. టైం అరౌండ్ 6 అవుతుంది. మన రూమ్మేట్ బాయ్ బయటికి పోయి నుండే వచ్చేటప్పుడు పుదీనా తీసుకొచ్చిండు. నిన్నటి మన పహాడీ చికెన్ టిక్కా మ్యారినేట్ ఇంకా చేయలేదు కదా. ఇప్పుడు అది కూడా మ్యారినేట్ చేసేస్తే మంచిగా ఫ్రీజ్ చేసేయచ్చు. We are done. A few moments later. All right, it's about 7 PM right now. And dinner కోసం roommate boy is cooking టమాటా పప్పు. మనం మెజర్మెంట్ చేసి మ్యారినేట్ చేసిన తర్వాత ఇంకా కొంచెం చికెన్ మిగిలింది. I think I'm gonna cook something with that right now. పప్పుతో బాగుంటుంది. సో బాయ్ ఈరోజు చికెన్ తినడంట. Later that night. It's about 10 PM right now. And do you notice something which is different, brother? I mean something that is not happening right now. It is మన gym ఇంకా steps gone. So I was working on some office stuff from like last 2 hours. మన కాలిఫోర్నియా టీం నుంచి ఒక 5:10 కో 5:20 కో మెసేజ్ వచ్చింది. అండ్ రేపు మాది ఒక కాల్ ఉండబోతుంది. దానికోసం కొంచెం డిజైన్ స్టఫ్ మీద వర్క్ చేస్తుండే. వాళ్ళు మన ఆస్టిన్ కంటే 2 hours బ్యాక్ ఉంటారు కదా. కావాలంటే రేపు పొద్దున ఆఫీస్కి పోయినాక చేసుకోవచ్చు. బట్ రేపు ఆఫీస్ లో మార్నింగ్ వేరే పనులు ఉన్నాయి. సో దీనికి టైం మనకు కరెక్ట్ గా సరిపోదు. మంచి అవుట్పుట్ ఇయ్యలేం. సో ఇప్పుడు జర అయిపోగొట్టినా. అండ్ ఇట్ made us not go to the gym. I mean in a way I chose not to because I wanted to do this, but either way I'm happy because I got some stuff done. It's fine. Anyways, ఇప్పుడు మంచి పోయి స్నానం చేసి ఫ్రెష్ అయిదాం. 15 minutes later. నేను వచ్చేసా. ఆల్ రైట్ మా, టైమ్ ఇస్ 12 AM. ఎస్ 12 AM ఆల్రెడీ. స్నానం చేసినా కదా, చాలా హ్యాపీగా ఉంది, రిలాక్స్డ్ ఉంది. ఆల్సో లైట్ ఆకలి అవుతుంది. తినాలా వద్దా అన్నట్టుంది. ఎందుకంటే we just ate around 1800 calories today and we did not go to gym. We did not complete our step goal today. I had to get some office work done కాబట్టి అగైన్ ఇట్స్ ఫైన్. బట్ ఐఎమ్ నాట్ అట్ ఆల్ ఫీలింగ్ హ్యాపీ అబౌట్ ఇట్. అంటే ఒక అనాలజీలో పెట్టాలి అంటే ఈ రోజు ఎట్లుంది తెలుసా? ఇది నిన్న, ఇది ఈ రోజు, ఇది రేపు అనుకో. నిన్నటి నుంచి ఈ రోజుకి మనం చేసినట్టు అనిపిస్తలేదు నాకు. అంటే చేసినాము, వి గాట్ స్టఫ్ డన్ అండ్ ఆల్, అది కరెక్టే. బట్ నిన్నటికి రేపటికి ప్రోగ్రెస్ లాగా కాకుండా, ఆ లోడింగ్ అవుతున్నట్టు కాకుండా, నాకు జస్ట్ ఈ రోజు ఆగిపోయి బఫర్ అవుతున్నట్టుంది. ఐ డోంట్ నో వై, బట్ అర్థం చేసుకోనికి ప్రయత్నిస్తే ఏమనిపిస్తుంది తెలుసా? మన రొటీన్ ఏదైతే ఉందో ఆ రొటీన్ ఈ రోజు జరగలేదు, రేపటి నుంచి జరుగుతుంది. సో ఈ రోజు ఆ రొటీన్ జరగలేదు కాబట్టి జస్ట్ బఫర్ అవుతున్నట్టే కనిపిస్తుంది నాకు. లైట్ ఈ రోజు రొటీన్ మారింది. ఇట్స్ ఫైన్. ఆకలి అవుతుంది, బట్ నాకు ఇప్పుడు ఏం తినాలని లేదు. రేపు కొంచెం ఎర్లీగా లేస్తే చికెన్ కుక్ చేసుకుని ఆఫీస్ కి తీసుకుపోదాం. లేస్తే ఇఫ్ నాట్ ఆఫీస్ లోనే ఏదో ఒకటి సెట్ చేద్దాం. చూద్దాం ఏమవుతుందో. అంటే డే మొత్తం ప్లాన్ చేసుకుంటున్నా గానీ మనం అనుకున్నట్టు జరగదు కదా. మనం అనుకున్నట్టు మన రోజు గడవకపోయినా ఆ రోజులో మనం కంప్లీట్ చేయాల్సిన టాస్క్లు అయితే ఈ విధంగా కాకుంటే ఇంకొక విధంగా ఎట్లనో అట్లా కంప్లీట్ చేసేదైతే మన బాధ్యత. అది మాత్రం మన చేతిలో ఉంది మా. అండ్ నౌ ఇట్స్ MVP కామెంట్ టైం. వినయ్ బై కామెంట్
కామెంట్ చేసిండు, హాయ్ కెన్ యూ మేక్ అ వీడియో అబౌట్ యువర్ UI UX పోర్ట్ఫోలియో అండ్ అబౌట్ యువర్ న్యూ జాబ్ విచ్ ఇస్ ఆఫ్టర్ ద 50 days ఆఫ్ కాంట్రాక్ట్ ఇంటర్న్షిప్ ఫ్రమ్ అ ఫ్యాన్ కంపెనీ. అంటే ఇప్పుడు మనం చేస్తున్న ఈ సీనియర్ UX డిజైనర్ జాబ్ గురించి అడుగుతుండు. ఐ వాజ్ లిటరలీ అడిక్టెడ్ టు యువర్ వీడియోస్ మా, like carrying a coffee with doing some UI designing stuff by watching your videos ma. I think I started watching your channel from last year. Literally watched every single video of yours and yes, it is very informative and interesting. Thank you. I wait for evenings till you upload your video and then after watching it, I do get some kind of motivation which helps me complete my work. But I'm eagerly waiting about your portfolio video. Thank you so much for spending some time by creating some inspirational content for us daily even in your busy day. Hope you continue doing videos like this ma. Definitely ma, aged ledhu ichi padeddam. And yeah, about the portfolio video, right? Yes, I'm gonna make a video on that very soon. A very soon గురించి జరసేపట్ల చెప్తా. And we also got a comment from Supraja. ఏదో parallel universe లో జరుగుతున్నట్టు I started to be productive more than 30 days back. Just like you deal with the MVP mindset. My day starts with your video, just listening to you on the side and getting my work done on another side. నన్ను పుష్ చేస్తుంది. Being productive is a choice we take to oneself and for the future అని. But unlucky part is I'm still in my job search from past 6 months. Still marketing myself. Job search techniques మీరు మిస్ అయినవి ఇప్పుడు ఇట్లా చేయొచ్చు అని మీకు తెలిసిన టిప్స్ అండ్ ట్రిక్స్ షేర్ చేయొచ్చు కదా. ఎగ్జాక్ట్లీ దాట్ ఈస్ వాట్ ఐమ్ వర్కింగ్ ఆన్ రైట్ నౌ. మన మెయిన్ ఛానల్ ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ ఇప్పుడు నేను చేస్తున్న యాపిల్ జాబ్ ఎట్లా వచ్చింది అనేది, ఆల్సో అంత పెద్ద క్యాంపస్ లో నా ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్, ఈ 2 వీడియోస్ వస్తాయి. తర్వాత ఐమ్ గెటింగ్ ఇన్ టు జాబ్ హంట్ స్టఫ్. నా జాబ్ అంటే నేను నేర్చుకున్న ప్రతి ఒక్క ఇన్సైట్, రెజ్యూమే నుంచి లింక్డ్ఇన్ దాకా, ప్రాజెక్ట్ల నుంచి పోర్ట్ఫోలియో దాకా, మొత్తం ఎండ్ టు ఎండ్ కంప్లీట్ గా హౌ టు నావిగేట్ త్రూ యువర్ జాబ్ అంటే దానిపైన వర్క్ చేస్తున్నా. ఈ వీడియోస్ అన్ని ఎప్పుడో డిసెంబర్ జనవరిలోనే నేను పెట్టేస్తుండే. బట్ యాజ్ యు నో నా ఫోన్ గ్లాస్ పగిలింది అని చెప్పి రిపేర్ చేయడానికి పోతే మనోడు ఫోన్ రీసెట్ చేసిండు. 8 నెలల నా రీసెర్చ్ నోట్స్ మొత్తం గాన్. యప్. సో మళ్ళీ స్క్రాచ్ నుంచి రీసెర్చ్ చేసుకుంటే ఇప్పుడు అంతా సెట్ చేస్తున్నా. అందుకని ఇట్ ఈస్ టేకింగ్ టైమ్ అగైన్. బట్ ఐ స్వేర్ ఐమ్ పుట్టింగ్ ఇన్ ఎవ్రీ ఎఫర్ట్ టు మేక్ ఇట్ పాసిబుల్ యాజ్ సూన్ యాజ్ ఐ క్యాన్. బట్ అంటిల్ దెన్ మోస్ట్ ఆఫ్ యూ ఆల్రెడీ స్టార్టెడ్ ఇంప్లిమెంటింగ్ వాట్ ఐ హ్యాడ్ డన్ ఫర్ మై ఓన్ జాబ్ హంట్. అంటే 50-50 జాబ్ హంట్ అప్లికేషన్స్ కానీ, లేకపోతే నా రెజ్యూమేని ఇన్స్పిరేషన్ తీసుకొని ఆ టైప్ చేయడం కానీ, నా పోర్ట్ఫోలియో ఇన్స్పిరేషన్ తీసుకొని అట్లాంటిది చేయడం కానీ, నేను పెట్టిన అంత ఎఫర్ట్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని అంత ఎఫర్ట్ పెట్టడం కానీ, ఐ నో మోస్ట్ ఆఫ్ యూ హావ్ స్టార్టెడ్ డూయింగ్ దట్ ఆల్రెడీ. మా ఇట్లా నువ్వు చెప్పినట్టే చేసినా నాకు జాబ్ వచ్చింది అని చెప్పి మెసేజ్లు చూస్తా కదా, సూపర్ అది. ఇప్పుడు ఐ వాంట్ టు హెల్ప్ ఆల్ ఆఫ్ యూ టూ. అంటే జాబ్ అంటే ఇప్పటి వరకు నేను అంతా ప్యాసివ్ ఇన్సైట్స్ ఇచ్చిన, బట్ యా ఐల్ ట్రై టు అప్లోడ్ దీస్ వీడియోస్ యాజ్ సూన్ యాజ్ ఐ క్యాన్. అంతే మా ఇచ్చి పడేద్దాం. మనకి వరుణ్ భాయ్ కామెంట్ చేసిండు, బ్రో ఒకసారి ఐరన్ మ్యాన్ మాస్క్ పెట్టుకొని చూపియవా అని. సో భాయ్ ఈస్ టాకింగ్ అబౌట్ దిస్ వన్. లుక్ ఎట్ దిస్ బ్యూటీ. దిస్ ఈస్ Mark 5. ఇది ఐరన్ మ్యాన్ 2 మూవీలా మన టోనీ మావా సూట్ కేస్ తోని సూట్ వేసుకుంటాడు చూడు, ఆ హెల్మెట్ ఇది. దీని అన్బాక్సింగ్ వీడియో మన మెయిన్ ఛానల్ ఉంది. మేరీలాండ్ ఉన్నప్పుడు అది డిసెంబర్ టైం అనుకుంటా, బాగా స్నో పడుతుండే. ఆ టైంలో ఇది ఐ థింక్ నేను జర్మనీ నుంచి ఇంపోర్ట్ చేపించిన అనుకుంటా. ఆ మెయిన్ వీడియోలో దీని గురించి మొత్తం ఉంటుందిలే. జావేస్ ఓపెన్ మాస్క్ ఎట్టుంటది మరి. ఓ చిన్నప్పటి నుంచి ఐరన్ మ్యాన్ హెల్మెట్ కొనాలని చెప్పేసి ఒక కోరికుంటుండే. మనకు అప్పులున్నా లోన్లున్నా ఎంతున్నా అని దగ్గర ఒక $400 పెట్టేమో ఆర్డర్ చేసిన. యా మన డెడికేషన్ అలాంటిది. బట్ యా మా దిస్ ఇస్ వెరీ కూల్. ఒకవేళ నాకు దీని అమెజాన్ లింక్ దొరికితే కింద డిస్క్రిప్షన్లో పెడతా, అవసరం పడితే చూడండి. యా అండ్ మనం రేపు కలుద్దాం, ఇచ్చి పడేద్దాం. ఐ లవ్ యూ ఆల్ 3000 అండ్ ఐ యామ్ ఐరన్ మ్యాన్.